దివాలా అంచుల్లో టప్పర్వేర్. ఆ వివరాలేంటో చూద్దాం. జీవితంలో ఒక్కసారి కొంటే చాలు, ఎన్నిసార్లు అయినా మార్చుకునే వీలు లాంటి ఊరించే ఆఫర్ మాత్రమే కాదు, ఖరీదు ఎక్కువైనప్పటికీ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్ని అందించే సంస్థగా టప్పర్వేర్ గురించి చెబుతారు. ఈ అమెరికా కంపెనీ ఆ దేశంలోనే కాదు పలు దేశాల్లోనూ ఎంతటి ఆదరణ పొందిందన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ ఇప్పుడు దివాలా అంచుల్లో ఉన్న కొత్త విషయం వెలుగు చూసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్లాస్టిక్ వస్తువుల్ని తయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ నాణ్యతతో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అత్యుత్తమ ప్లాస్టిక్ తో వస్తువుల్ని తయారు చేసే సంస్థ టప్పర్వేర్ కు పేరుంది. ప్లాస్టిక్ బాక్సుల తయారీలో విప్లవాన్ని క్రియేట్ చేసిన ఈ సంస్థ పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉంది. దివాలాకు దగ్గరగా ఉందన్న సమాచారాన్ని ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబెర్గ్ వెల్లడించింది. ఈ సమాచారంతో న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 50% కంటే ఎక్కువగా నష్టపోయాయి. 1946లో కెమికల్ సైంటిస్టు ఎర్లీ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందింది. కరోనా వేళల్లోనూ మంచి అమ్మకాలే సాగాయి. అయితే ఆ తర్వాత అమ్మకాలు క్షీణించాయి. దీనికి తోడు లోన్ కండిషన్లను కంపెనీ ఉల్లంఘించడంతో కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. $700 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్న రుణాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది ఇప్పుడు ఆ కంపెనీ ముందున్న పెద్ద ప్రశ్నగా చెబుతున్నారు. కంపెనీలో ఖర్చు తగ్గింపుతో పాటు ఆర్థిక సమతుల్యతను పరిగణలోకి తీసుకుని ఇటీవల 150 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నా కంపెనీ డౌన్ ఫ్లో ను ఆపలేని పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, బండ్లు ఓడలు బండ్లు కావటం అంటే ఇదేనేమో. ఇజ్రాయెల్ త్రినేత్రం 8200 శివుడి మూడో కన్నంత పవర్ఫుల్. ఆ వివరాలేంటో చూద్దాం. ఏడాది నుంచి జరుగుతోంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇందులో మనకు ఎవరిది పై చేయి అని చెప్పలేం, కానీ నష్టం మాత్రం అపారంగా ఉంది. ఈ మధ్యలో షిన్బెట్, మొస్సాద్ వంటి సంస్థలు ప్రస్తావనకు వచ్చాయి. వీటి గురించి ప్రజలకు తెలిసి వచ్చింది. మొస్సాద్ అంటే విదేశాల్లో గూఢచర్యం చేసే ఇజ్రాయేలీ సంస్థ. షిన్బెట్ అంటే దేశం లోపల నిఘాను పర్యవేక్షించే వ్యవస్థ. కానీ మనకు తెలియని మరో సంస్థ కూడా ఇజ్రాయెల్ కు ఉంది. అది మన శివుడి మూడో కన్ను లాంటిది. ఇప్పుడు ఆ త్రినేత్రాన్ని తెరిచింది ఇజ్రాయెల్. దీంతో మొన్నటి వరకు పెడబొబ్బలు పెట్టిన హెజ్బొల్లా ఉగ్ర సంస్థ నేడు లబోదిబో అంటోంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ కేంద్రంగా పనిచేస్తే ఉగ్ర సంస్థ హెజ్బొల్లా ఇరాన్ తో కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలోనే దాని కమ్యూనికేషన్లను చిందరవందర చేసింది ఇజ్రాయెల్. తోలుత హెజ్బొల్లా ఫేజర్లను, తర్వాత వాకీ టాకీలను, ఆఖరికి సౌర పరికరాలను ధ్వంసం చేసింది. దీంతో అసలు సెల్ ఫోన్లను వాడని హెజ్బొల్లాకు ఇప్పుడు మాట పడిపోయింది. రహస్య సందేశాలు, టాప్ లీడర్ల మెసేజ్లు పంపించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇదంతా చేసింది ఇజ్రాయెల్ సీక్రెట్ యూనిట్ 8200. మొస్సాద్ తో కలిసి చేసిన ఈ ఆపరేషన్ తో హెజ్బొల్లాకు దిమ్మ తిరిగింది. ఇక ఇజ్రాయెల్ 8200 ఇంటెలిజెన్స్ అసలు పేరు యహిదా షామోనే మతాయిం. నిజంగా యుద్ధం జరిగితే, అందులో అరుదైన పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనడం ఎలా అనేది 8200 ప్రధాన టాస్క్లలో ఒకటి. అయితే 8200 ఇజ్రాయెల్ బయట పనిచేస్తుంది. దీని సక్సెస్ఫుల్ కార్యకలాపాలకు ఉదాహరణ ఇరాన్ అణు కేంద్రంలోని అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజ్లను ధ్వంసం చేయడం, డేటా సేకరణ, సైబర్ డిఫెన్స్ 8200 ప్రధాన విధులు. ఇందుకోసం కావలసిన పరికరాలను అభివృద్ధి చేస్తుంది. అమెరికా నేషనల్ సెక్యూరిటీస్ ఏజెన్సీస్ తో కలిసి చాలా సార్లు ఉగ్రవాదుల పనిపట్టింది. కాగా 8200లో అందరికీ ఛాన్స్ రాదు. అత్యంత ప్రతిభావంతులు, సృజనాత్మకంగా ఆలోచించి టెక్నాలజీ తెలిసిన వారికే చోటు. అయితే వీరిని హై స్కూల్ స్థాయిలోనే గుర్తిస్తారు. 16 నుంచి 18 ఏళ్ల వయసు కుర్రాలను హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, నిఘా శిక్షణ ఇస్తారు. వీరికి ఎంత డిమాండ్ అంటే 8200లో పనిచేసి బయటకు వస్తే ఇజ్రాయెల్ లోని హైటెక్ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి, ఇన్నోవేటివ్ ఆవిష్కరణలకు వాడుకుంటాయి. 8200 నేరుగా ఎవరికి జవాబుదారు కాదు, నేరుగా ఇజ్రాయెల్ ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. కొన్నాళ్ల కిందట ఐసిఎస్ ఓ వెస్టర్న్ కంట్రీపై దాడి చేయబోగా 8200 అడ్డుకుంది. కాగా మరి ఇంత గొప్ప సంస్థ కూడా ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని పసిగట్టలేకపోయింది. అందుకే 8200 చీఫ్ యాసి సారల్ గత వారం రాజీనామా చేశారు. లెబనాన్ ఫేసర్ల వాకీ టాకీల్లో పేలుడు పదార్థాలు ఎలా అమర్చవచ్చు, ఎలా పేల్చవచ్చో ప్లానింగ్, ప్రయోగ పరీక్షలు 8200 కనుసన్నల్లోనే జరిగాయని సమాచారం. చివరకు గత ఏడాది ఘోర వైఫల్యాన్ని మరిపిస్తూ తాజాగా గట్టి దెబ్బ కొట్టింది 8200. దీంతో భారీ సంఖ్యలో ఫైటర్లున్న హెజ్బొల్లా చేతులు పడిపోయాయి. చైనా చేసిన పని కరోనా కంటే డేంజర్. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రపంచంలో అమెరికాను తలదన్ని ఏకైక సూపర్ పవర్ గా నిలవాలన్న ఆకాంక్షతో ఆసియా దేశం చైనా చేస్తున్న పనులు, చేపడుతున్న ప్రాజెక్టులు
మానవాళికి తీరని నష్టాన్ని కలిగించబోతున్నాయి. ఈ విషయంలో నిపుణులు, ప్రపంచ పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నా చైనా లెక్క చేయడం లేదు. చైనాలో యాంగ్జీ నదిపై ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఈ డ్యామ్ కూడా ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 14 లక్షల మందికి ఆ దేశం పునరావాసం కల్పించింది. యాంగ్జీ నదిపై 2.33 కిలోమీటర్ల పొడవున 181 మీటర్ల ఎత్తులో త్రీ గోర్జెస్ డ్యామ్ ను నిర్మించాలని చైనా తలపెట్టింది. ఈ ప్రాజెక్టును 1994లో ప్రారంభించింది. 12 ఏళ్ల పాటు నిర్మాణ పనులు జరిగాయి. చివరకు 2006లో త్రీ గోర్జెస్ డ్యామ్ పూర్తయింది. దీని నిర్మాణం కోసం ఏకంగా 1680 గ్రామాలను, 114 పట్టణాలను చైనా కూర్చివేయడం గమనార్హం. అలాగే త్రీ గోర్జెస్ డ్యామ్ లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ప్రపంచంలోనే 3 అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ కు సమానం కావడం గమనార్హం. త్రీ గోర్జెస్ డ్యామ్ ద్వారా 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ కు ఏకంగా 3 నదుల నుంచి నీరు వస్తుంది. ఈ డ్యామ్ ద్వారా సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు నిల్వ చేస్తారు. ఇప్పుడు దీనిపైన పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు నిల్వ చేయడం ప్రమాదకరం అంటున్నారు. ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది భూమి గమనంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన నాసా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల భూగమనంలో మార్పులు సంభవిస్తాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంగ్జీ నదిలో భారీ పరిమాణంలో నీరు నిల్వ చేయడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోయిందని ఆ డ్యామ్ నిర్మించినప్పుడే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనివల్ల సూర్యుడి నుంచి భూమి ప్రస్తుతం ఉన్న దూరం నుంచి 2 సెంటీమీటర్ల మేర దూరం కూడా జరిగిందని తెలిపారు. ఇక్కడితో ఇది ఆగలేదని, దీని ప్రభావం ఇంకా పెరుగుతూనే ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి అంతఃపురంలో ఏమైనా భారీ మార్పులు చోటు చేసుకుంటే దాని ప్రభావం భూగమనంపై పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చినప్పుడు సైతం భూగమనంలో మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ సునామీ ప్రభావంతో ఒక రోజు నిడివి దాదాపు 2.68 మైక్రోసెకండ్లు తగ్గిపోయిందని అంటున్నారు. ఇప్పుడు త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది చైనాలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వరదలు పెరిగితే ఆ డ్యామ్ లో ఉన్న నీటిని కిందకు వదిలితే దిగువ ప్రాంతాలు నాశనం కాక తప్పదనే భయాలు సైతం ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.